లూకాసు వార్త లూకాసు వార్త 2వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగస్సు వలన ఆజ్ఞయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములను పుట్టిన వాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుని దూత మరియను బలపరిచినప్పుడు దయాపాత్రురాల నీకు శుభము కలుగును గాక, యేసు ఈ లోకమునకు రాబోతున్నాడు కనుక నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చి కుమారుని కందువు, అతనికి యేసు అని పేరు పెట్టిదు అని దూత చెప్పినప్పుడు మరి మరియ భయపడ్డప్పటికీ ఇది ఎట్లా సాధ్యము, నిన్ను పురుషుని ఎరగని దానిని అన్నప్పుడు ఏ విధముగా దూత ధైర్యపరిచి మాట్లాడినప్పుడు ప్రభు కృప నాకు తోడై ఉండిన కాకుండా దేవునికి స్తోత్రం. ప్రధానము చేయబడిన తర్వాతకి, యోసేపుతో ప్రధానము చేయబడిన తర్వాతకి ప్రియులరా ఒక ప్రజాసంఖ్య రాయబడినటువంటి తరుణము. దేవునికి స్తోత్రం. ప్రధానము అంటే మన భాషలో చెప్పాలంటే ప్రధానము వేరు, ప్రధానము వేరు. మన భాషలో అయితే ఎంగేజ్మెంట్ లేకపోతే పప్పన్నం అని చెప్తూ ఉంటాం. కానీ ఒక ప్రజాసంఖ్యలో రాయబడాలంటే మరి ఇప్పుడు మన దేశ అనుసారంగా చూస్తే ఒక పురుషునికి వివాహమై అతని భార్య అయిన తర్వాతకి మాత్రమే మరి ఇక ప్రజాసంఖ్యలో పలాని వారి భార్య అనేటువంటి పేరు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎసర్నో అయితే అక్కడ ప్రధానము చేయబడిన తర్వాతకి యోసేపు మరియను కూడా తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, ఇదంతా దేవుని ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము ఆయన నెరవేర్చుకుంటున్నటువంటి తరుణము. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పములో మనం అందరం ఉన్నాం. దేవుడు ఎవరిని ఏ రీతిగా నడిపించుకుంటాడో, ఏ రీతిగా ముందుకు తీసుకుపోతాడో, ఏ రీతిగా ఏది చేయమంటాడో అది చేయటానికి, దేవుడు మనతో చెప్పింది చేయడానికి మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు మరియా దూత చెప్పిన మాటను స్వీకరించింది. ఈరోజు దేవుడు చెప్పిన మాట మనం కూడా స్వీకరించాలి. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే దేవుని ఉద్దేశం నీ మీద ఉంది, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. ఎలా ఉంది అంటే తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపింపబడక మునిపే నీ మీద ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఆ తలంపులు క్రీస్తునందు ప్రియులరా, అది కష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, మరి ఇంకేమైనా ఆయన ఆయన ఇష్టము నెరవేర్చుకోవడానికి మనం సహకరించాలి. దేవునికి స్తోత్రం. ఉదాహరణ నేను చెప్తాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడు, కానీ నేను 4 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేశాను. కానీ దేవుడు తన ఆయాచితమైన ప్రేమ చేత తనకు లొంగిపోయే స్థితి నాకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను నిలబడగలిగాను. నేను నెగ్లెక్ట్ చేశాను, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దేవునికి స్తోత్రం. తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ మరియ కూట ఒప్పుకుంది. ఈ స్థితి జరిగిన తర్వాత యోసేపు కూడా ఇట్లాంటి సంగత మరి ఎట్లా ఈమె మీద ఈ బాధ అంతా సమాజంలో ఈమెను ఎట్లాగా అవమానపరచాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు తరుణములో దేవుడు స్వప్నమందు మాట్లాడింది. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా అతన్ని కూడా గమనించండి. మరియా దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడ్డది. యోసేపు కూడా దర్శనం చూసిన తర్వాతకి ఆయన కూడా ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే మన ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడు, మనల్ని ఏ స్థితిలో వాడుకోవాలని అనుకుంటున్నాడు, మనము కూడా ఆయన చిత్తానికి లోబడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానికి మనం లోబడకపోతే మనకు కొన్ని ఇబ్బందులు రాకపోవు. మనకు రావాల్సినటువంటి నేమ్, ఘనత, కీర్తి ఆగిపోతుందేమో గమనించాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు నేను సేవకు సరెండర్ అయిపోకపోతే నార్మల్గా మీలాంటి విశ్వాసగానే ఉందను కదా. ఆ రోజు సరెండర్ అయ్యబట్టి కాబట్టి ఈరోజు మీ దృష్టిలో ఎలా ఉన్నాను, నేను ఒక సేవకుడిగా, పాస్టర్గా, దైవజనుడిగా కనపడుతున్నాను. ఒక ప్రత్యేకత ఉంది. దేవునికి స్తోత్రం. ఏముందండి? ఒక ప్రత్యేకత. ఇప్పుడు ఎంత నాకంటే మీరు ఎక్కువ పాడగలిగినా, ఎక్కువ స్తుతించగలిగినా, ప్రార్థన చేయగలిగినా దైవజనుడే, విశ్వాసే. దేన్ని బట్టి వచ్చిందంటే ఆయనకు లోబడిన రీతిని బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల గుండా తను ఏదో కార్యం నెరవేర్చుకోవాలని ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. తన పనిలో మనం నిమగ్నమై ఉండటానికి ఇష్టపడవలసిందిగా ప్రభుపేట మనం చేయించున్నాను. తన భార్యను ప్రధానంగా చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయ నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము ఊరు దావీదు ఊరికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలి కుమారుని కన్ని పొత్తి గుడ్డలతో చుట్టి నక్షత్రములు వారికి స్థలము లేనందున సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. పశువుల తొట్టిలో పరుండబెట్టిన. దేవునికి స్తోత్రం. దేవుడి ఉద్దేశం ఏంటిది? ఈయన దావీదు కుమారుడుగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడుగా వస్తున్నాడు. ఈయన ఎక్కడ ఉండాలి? బెత్లెహేములో నజరేత్ అనేటువంటి ప్రాంతములో ప్రభు జన్మించవలసింది తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇదంతా కూడా ఆది కాండములో అబ్రహాం కాలం నుంచి మొదలు పెట్టుకుంటే ఇదంతా అర్థం చేసుకోవాలంటే ఆది నుండి ప్రకటన వరకు ముందున్నదంతా కూడా కొత్త నిబంధనలు నెరవేర్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుడిదే అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏ అబ్రహాముని ఆశీర్వదించాడు, ఆ అబ్రహాము తర్వాత వచ్చే సంతానం అంతా కూడా
దీవించబడు. దేవునికి స్తోత్రం. మరి ప్రియులారా, అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబుని ఇజ్రాయేల్గా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరి, మళ్ళీ దావీదు సంతానం కనుక వచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, బెత్లెహేం అనగా రొట్టెల గృహము. దేవునికి స్తోత్రం. బెత్లెహేం అంటే చాలా స్వల్ప గ్రామం, చిన్న గ్రామం. ప్రభులు వారు పెద్ద పట్టణంలో పుట్టలే, పెద్ద సిటీలో పుట్టలే, చిన్న గ్రామం. అంటే పిల్లరా, దేవుని ప్రణాళిక చూడండి. ఆయన ప్రతి విషయంలో తగ్గించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. తగ్గుతూ వచ్చాడు, తగ్గుతూ వచ్చాడు, తగ్గుతూ వచ్చాడు, తగ్గుతూ వచ్చాడు. చిన్న స్వల్ప గ్రామం అని ఎంచుకున్నాడు. పుట్టినప్పుడు పశువులు తినే పొట్టు వేసే బుట్టలో పండబెట్టారు. అంతేకాదు పొత్తిగుడ్డ అంటే ఏంటండి? పొత్తిగుడ్డలు అంటే శ్రీరామ, మీకేనా ఐడియానా? పొత్తిగుడ్డలు అంటే అవేనా? ఇంకేమన్నా ఇంకా తక్కువ కిందకి వస్తాయా? పొత్తి అంటే ఆడ చూడాలి, ఆడ తక్కువ గుడ్డ, ఇంకా తక్కువ గుడ్డ. అది మసిగుడ్డకి ఏమన్నా పేరుందా? పొత్తిగుడ్డ ఇట్లానే ఏమన్నా ఉంటుందా? పిల్లరా, పొత్తిగుడ్డలలో ఆయన చుట్టబడినాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు తన స్థానాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ పిల్లరా, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో తెలుసా? ఎచ్చుతూ ఉండాలి క్రీస్తులో. దేవునికి స్తోత్రం. క్రీస్తులో మనం ఎదుగుతున్న వారమై ఉండాలి. తగ్గువాటి మీద మనసు ఉంచుకోవాలి. అయితే దేవుడు హెచ్చింపజేస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి స్తోత్రం. మరి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ఏం కలిగిందట? ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రభు మహిమ చీకటిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళింది. గొల్లలు అడవిలో పడినప్పుడు ఏ వెలుగు ఉంటుందండి? ఏ వెలుగు ఉండదు. కానీ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిందండి? కాపర్ల దగ్గరికి వెళ్ళింది. కాపర్ యొక్క లక్ష్యం ఏంటి అంటే చెదిరిపోకుండా, తన మంద చెదిరిపోకుండా తన మందకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. తన మందను కడుపు నింపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి ప్రభుదూత వెళ్ళినప్పుడు వారి చుట్టూ ఏం ప్రకాశించింది? ఒక మహిమ వారి చుట్టూ ఏం చేసిందట? ప్రకాశించినప్పుడు వారు ఏం చేశారు? మిక్కిలి భయపడ్డారు. ఎస్, ఎన్నడూ జరిగినటువంటిది జరిగితే మనం ఎవరైనా భయపడుతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియులారా, అయితే ఏమంటుంది? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి జరిగేటువంటి పని అండి? ఎంతమందికి జరుగుతుంది ఇది సంతోషకరమైన వార్త? ప్రజలందరికీ. ఎంతమంది జరుగుతున్నది? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి వార్త. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, ఆ శుభవార్తను దేవుడు
గొర్రెలు కాసే కాపర్లకు తెలియపరచాడు. దేవునికి స్తోత్రం. మరి చూసినట్లయితే కృష్ణనందు ప్రియురా, ఇంకా చూసినట్లయితే సువర్తమానము చదువు. ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ ఏం కలుగుతుందండి? మహా సంతోషము కలిగినటువంటి దేవుడు సంతోషమును కలుగజేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి సంతోషం? ప్రజలందరికీ సంతోషం. గమనించాలి. ఒక దినమందు మనం దుఃఖంతో వచ్చాం, ఏడుపు మోకాలు పెట్టుకొని వచ్చాం, ఆదరించేవారు లేక వచ్చాం. కానీ ఈయన దగ్గరికి వచ్చినప్పుడు మనకేం కలిగింది? సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే జీవం గల దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పడతాం. యేసు ప్రభువు వారు భూలోకమునకు రావడానికి కారణం ఏంటంటే మనకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు, మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, మన పాప భారమును భరించడానికి ఆయన వచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, అయితే మనం ఎవరి భారాలు భరిస్తున్నాం? మరి ఎవరు భారం మోయట్లేమే? మనము ఎవరిని గురిగా తీసుకుంటలేమే? ఒక కుటుంబం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయట్లేమే? భారముగా ప్రార్థన లేదే? దేవుడు మన పాప భారాలు మోయడానికి వచ్చాడు ఆయన. మరి మన వంతుగా మనం ఎవరి భారాలు మోస్తున్నాం? ఎవరు భారాలేమో కానీ సంఘములో ఉన్న భారం కూడా మోయట్లేము. సంఘములో ఉన్న భారం కూడా మోయటానికి ఇష్టపడతలేదండి. దేవునికి స్తోత్రం. అయ్యా ఏం భారం మాకు చెప్తే మేము మొత్తం అన్నలు చేయలేబట్టండి. ఏం భారం చెప్పండి, మేము మొత్తం అన్నలు చేయలేబట్టండి. అలా శైలిని కూర్చుంటారు. క్రీస్తునందు ప్రియురా, ఆయన పరిచర్యను తుదరుముట్టించుట మనందరి భారమైన. దేవునికి స్తోత్రం. సంఘములో ప్రతి పనిలో ఒక నిపుణత కలిగి మరి అది మన భుజముల మీద వేసుకొని చేయడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియురా, ఆయన అందుకు వచ్చాడు. ప్రజలందరికీ ఏం తీసుకొచ్చాడు? ఆయన సంతోషాన్ని తీసుకొచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని. ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు వారికి ఏమున్నదట? భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. హల్లెలూయా. ఆయన పుట్టుట వలన భూమి మీద ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టడం వలన భూమి మీదకి ఏమొచ్చిందండి? సంతోషం వచ్చింది. ఆయనకి ఇష్టలుగా ఉంటే మనకి సమాధానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దూతలు అదే చెప్తున్నది. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి ఏముందట? సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం. భక్తుడు పాడాడు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలను తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలను తీరేనయ్యా నిన్ను చేరగా, సంతోషము ఎక్కడ ఉందని సమాధానము ఎచ్చట నాకు దొరికేనని, ఎందరికో మొక్కాను ఏమేమో చేశాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను,
చివరి కాదు నీలోనే కనుగొన్నాను. దేవునికి స్తోత్రం. నిజమే క్రీస్తునందు ప్రియులారా, ఎందరికో మొక్కాం, ఏమేమో చేశాం, కానీ మనకేం దొరకలేదు, సంతోషము దొరకలేదు, సమాధానము దొరకలేదు. కానీ క్రీస్తు ప్రభువు మాత్రము మనకు సంతోషం ఇచ్చాడు, మన కుటుంబంలో ఏమిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మనకు సంతోషమును సమాధానం కలిగించినటువంటి దేవునికి స్తోత్రం. అంతేకాదు మరి మత్తయి సువార్తలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. మత్తయి సువార్తలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 2:10 చూస్తే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. ఏం చేశారట? వారు ఆ నక్షత్రమును చూసి, దేవునికి స్తోత్రం. ప్రియరా, దయచేసి అందరు నా వైపు చూడాలి. దేవుడు అంత తన ప్రణాళిక ప్రకారం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఇష్టమే నెరవేర్చాలనుకుంటాడు. చెప్పాలంటే సేవకుడిగా సంఘములో మొత్తం నా మాట చెల్లదని నేను ప్రతిసారి ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నా మాటే చెల్లాలి. హల్లెలూయా. అంటే కేవలం ఇదేదో నన్ను గొప్ప చేసుకోవడానికి కాదు, దేవుని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారం, గమనించాలి, క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమని అపోస్తలుడైన పౌలు అంటాడు. దేవునికి స్తోత్రం. సేవకుడిగా నేను కూడా చెప్పింది అదే. మరి క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మరి నా మాట సంఘమంతా వినాలని దేవుని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు వారు నీ మాటే వినాలి కానీ నువ్వు వారి మాట వినొద్దని కూడా బైబిల్లో ఉంది. అంతేకాదు సేవకుని మాట వినని వాడు నా మాట కూడా వినని వాడినన్న మాట ఉన్నది. గమనించండి ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చూడదాం. 16వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాని నిరాకరించినందును. గమనించాలి, ఎవరైతే సేవకుని మాట వినకుండా వారి ప్రయత్నం వారు చేస్తారు, దేవుని మాట కూడా త్రోసిపోస్తున్నారు అన్నట్టు. ఒకవేళ చెడుగా వాక్య ప్రకారం లేనప్పుడు వినకపోతే దాన్ని ఆలోచన చేయాలి. వాక్య ప్రకారమా అంటే, వాక్యానుసారం అంటే గ్రహించాలి. ఎవరైతే మీ మాట వినరో వారు నా మాట కూడా విననట్టే. అసలు అట్లా కాదు, నా మాట వినకపోతే నన్ను పంపిన వాని మాట కూడా మీరు విననట్టే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ వారు నక్షత్రం చూశారు. ఎవరయ్యా వీరు? తూర్పు దేశ జ్ఞానులు. దేవునికి స్తోత్రం. తూర్పు దేశ జ్ఞానులు
హేదన్ను తోటలో ఆదమ్మవదని దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము, ఒక ఉద్దేశ ప్రకారము ఏదోను తోటలో ఉంచి వారికి ఒక మంచి ప్రొటెక్షన్ ఇచ్చి వారికి కావలసినది ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? వారికి కావాల్సినంత ఇచ్చాడు. ఏదోను తోటలో ఇచ్చి ఇది చెయ్యొద్దు, ఇది చేయకూడదని చెప్పాడు. ఈరోజు కూడా వాక్యం మనతో చెప్తుంది, చేయవలసింది చెయ్యాలి, చేయొద్దన్నది చెయ్యొద్దు. క్రీస్తునందు పిల్లరా, అయితే దేవుని మాట వారు తిరస్కరించారు. తినవద్దన్నటువంటి పండు తిని వారు పాపం తెచ్చుకున్నారు. పాపం తెచ్చుకోవటము అంతలో అయిపోలేదు. ఏదో తోట నుంచి గంటమైపడ్డారు. వారికి ప్రొటెక్షన్ కూడా కరువైపోయింది. తర్వాతకి వారికి ఎన్ని శ్రమలో, ఇబ్బందుల్లో, ఎన్ని ఇరుకులో. అంతేకాదు, స్త్రీకి ప్రసవ వేదన మిక్కటమైంది కూడా అక్కడే. స్త్రీకి ప్రసవ వేదన మిక్కటమైంది కూడా అక్కడే ఉంది. ఎందుకంటే స్త్రీ తప్పిదం చేసింది కాబట్టి. ఈరోజు క్రీస్తునందు పిల్లరా, ఈ రీతిగా దేవుడు మన నుంచి రీతిని బట్టి దేవుడు చెప్పింది మాత్రమే మనం చేయడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి అయిష్టమైన జీవితం మనం చేయకూడదు. తూర్పుదేశ జ్ఞానంలో ఆకాశంలో నక్షత్రం ఉదయించినప్పుడు చూశారు. ఆ నక్షత్రం చూసినప్పుడు వాళ్ళు తూర్పుదేశ జ్ఞానులు కనుక వారి గ్రంథాలన్నీ తిప్పేస్తే రాజు అనేవాడు రాజగృహంలో పుడతాడు. ఎక్కడ పుడతాడండి? రాజు అనేవాడు రాజగృహంలో పుడతారు. కానీ వారు అంత జ్ఞానులైనప్పటికీ వారు దాన్ని సేవ్ చేసుకోలేకపోయారు. వారికి దారి చూపడానికి చుక్క వచ్చేది. చుక్క కనపడ్డది. చుక్కను చూసినప్పుడు ఆ చుక్కను ఫాలో అవుతున్నారు. ఆ చుక్కనే ఫాలో కావాలి వాళ్ళు. కానీ హేరోదు ఏరియా దగ్గరికి వచ్చేసరికి వారు చుక్కను మర్చిపోయారు. ఏ రోజును మధ్యలోకి తీసుకొచ్చుకున్నారు. హేరోదే కదా రాజు ఏరియాలో, అతనింటిలో పుట్టుంటాడు అనేటువంటి విషయంలో అక్కడికి వెళ్ళారు. హేరోదుకు భయం కలిగింది. నాకంటే రాజు ఎవడు పుట్టాడని. ఏ రోజు ఆ ప్రాంతంలో ఉన్న అందరి పండితులు పిలిచి పరీక్ష చేయించుకున్నాడు. ఏంటిది గ్రంథాలను ఏం చెప్తున్నాయంటే, నిజముగా యూదయ బెత్లెహేములోనే యేసుని పుడతాడు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు భయపడ్డాడు ఆయన. వీళ్ళందరూ చూసి హెరోదు నుంచి ఆ తూర్పు దేశ జ్ఞానులు బయటకు వచ్చేసి వరికి పిల్లరా, ఆ చుక్క అక్కడే నిలబడి ఉన్నది. వీళ్ళు బయటకు వచ్చేసరికి ఎప్పుడైతే బయటకు వచ్చారో హెరోదు గ్రౌండ్లో నుంచి చుక్క కదలటం ప్రారంభించింది. ప్రారంభించిన చుక్కను చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆనందభరితులైతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ పండుకున్నోని మాత్రం వీళ్ళు ఏం చేశారు? లేపి వచ్చారు. అతనికి కలవరము స్టార్ట్ అయింది. నాకంటే ఎక్కువ రాజు ఎవరున్నారు, ఎవరు పుడతారు అన్నటువంటి విషయంలో కలవరం స్టార్ట్ అయింది. వీళ్ళు గమ్మున బయటకు వచ్చేసారు. కానీ పిల్లలు చుక్కను చూసి అత్యానంద భర్తలయ్యారు. ఆ చుక్కను ఫాలో అయ్యారు. దేవుడు తీసుకొచ్చిన ప్రకారం వాళ్ళు తీసుకొచ్చి ఆయనకి ఏం చేశారట? వారు ఆ రక్షణను చూసి అత్యంత భర్తల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాకిలపడి ఆయనను పూజించి తమ వెంట తెచ్చిన పెట్టెలో విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా సమర్పించిరి. దేవునికి స్తోత్రం. ఏది సమర్పించారండి? బంగారము, సాంబ్రాణి, బోలం. మరి బంగారము దేనికండి? సాంబ్రాణి దేనికి? బోలము దేనికి? పిల్లరా, బంగారం గమనించాలి. బంగారము రాచరికానికి గుర్తు. దేవునికి స్తోత్రం. దేనికి గుర్తు? రాచరికానికి గుర్తు.
సాంబ్రాణి పిల్లరా యాజకత్వాన్ని గుర్తు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? సాంబ్రాణి ఏం చేస్తారండి? ధూపం వేస్తారు. ధూపం. ఇప్పటికి కొన్ని చర్చలలో ధూపం వేసే కాడ ఉన్నాయి. కానీ ఇప్పుడు నిజంగా ఆ ధూపం కాదు వేసేది, ప్రార్థన ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకా అదే నిర్జీవకు క్రియతో ఉన్నటువంటి ధూపమును వేసి గంట కొట్టేటువంటి చర్చలు కూడా ఉన్నాయి. కానీ మనం వేయవలసింది ఏంటంటే ప్రార్థన ధూపము. దేవునికి స్తోత్రము. పిల్లల యాజకత్వం తీసుకొస్తుంది. లాస్ట్కి ఈ బోలము చేదుతో ఉంటుంది కనుక ప్రభువుకి శిలువలో దహము అన్నప్పుడు చేదు చిరికను అందించారు. పిల్లరా గమనించాలి. దేవునికి స్తోత్రం. అయితే మరి ఎంతమంది ప్రభుకి బంగారం అర్పిస్తున్నారు? హల్లెలూయా. ఎంతమంది ప్రభుకి బంగారం ఇస్తున్నారు? చెలవటంటే వామ్మో బంగారమా, వామ్మో బంగారమా. కృష్ణ పిల్లరా, మరి వారికి కానుకలుగా అర్పించారు. మనం కూడా ఏం చేయాలి? కానుకలుగా అర్పించి. అయితే మనకు ఒకటే తెలుసు, మనం వేసే చిన్న నోటే కానుకగా తెలుసు, కానీ బంగారము సాంబ్రాను బోలము కానుకలుగా మనము తెలియదు. మరి సమర్పించారు. కృష్ణందు పిల్లరా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ హెరోదింటికి తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళిన పాపాన బయలుదేరింది మంచిది, బయలుదేరారు. కానీ సాతానుడు ఏం చేశాడు? ట్రాక్ దింపాడు వీళ్ళను. తూర్పు దేశ జ్ఞానులను కూడా ఏం చేశాడు? ట్రాక్ దింపాడు. వాళ్ళు చూసేది చుక్కను చూసుకుంటూ వెళ్ళాలి, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆలోచన వచ్చింది, మారింది, ట్రాక్ దిగిపోయారు. కానీ వాళ్ళు ట్రాక్ దిగిన కారణానికి ఇప్పుడు ఏం జరిగిందంటే 17వ వచనం చూడండి. 16వ వచనం చూడండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని. ఆ జ్ఞానులు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ రాత్రి ఉన్నారు, బంగారు సామాను సమర్పించారు. ఇదంతా చెప్పట్లేను. దర్శనములో కళ్ళలో మీరు రూతున మళ్ళీ ఈ సమాచారము హేరోదుకు అందియొద్దని చెప్పాడు దేవుడు. హేరోదున వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఈ హేరోదు అంటున్నాడు, ఆ జ్ఞానులు నన్ను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని. బహు ఆగ్రహము ఏంటిదట? ఆగ్రహం అంటే పండుకున్న శివాన్ని లేకపోతే అంటారు కదా. అలాగనే ఏం తెలియకుండా ఉన్నటువంటి హేరోదును ఈ తూర్పు దేశ జ్ఞానులే మెసేజ్ చేశారు. అతనికి ఏమొచ్చింది? బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ, ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలందరినీ ఏం చేశాడు? రాజు వధించేశాడు, చంపివేశాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడటానికి కొంచెం చిన్నగానే కనపడుతుంది మాకు, కానీ ఈ తూర్పు దేశ జ్ఞానులు ప్రభు ఉన్నటువంటి స్థలమును చేరుకోవడానికి 2 సంవత్సరాల వయసు పిల్లలంటే అంత సమయం అయిపోయింది. వీళ్ళు చెప్పిన నాటి నుంచి లెక్కేసుకుంటే 2 సంవత్సరాలు కావస్తుంది. అప్పటికి హెరోదు పిల్లరా ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో, ఆ రాజు సంస్థానంలో ఉన్న వారందరిలో కూడా 2 సంవత్సరాల నుంచి కిందికున్న మగ పిల్లలందరూ కూడా ఏం చేశాడు? ఆయన చంపి వేపించాడు. కారణం జ్ఞానులు త్రోవ తప్పటం వలన. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు
దేవుని జ్ఞానం వలన దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము ఆయన మాట కాదని మనము నడుచుకున్నట్లయితే మనము త్రోవ తప్పిన వారం అయిపోతాం. అంతేకాదు దానికి నష్టపరిహారం నిత్య రాజ్యానికి బదులుగా నిత్య శిక్షకు పాత్రలమవుతాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికి స్తోత్రం. దేవుడి మాట వారు మీరిపోయారు. దేవుడు చూపెట్టిన వెలుగును వారు వెంబడించలేకపోయారు. ఈరోజు ఆ వెలుగును వెంబడిస్తున్న మనము, దేవుడు లోకమునికైనా వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును వెంబడిస్తున్న మనము ఆ వెలుగుని చూసుకుంటే ముందుకు వెళ్ళాలి, కానీ ఈ వాక్యం మీదనే ఆధారపడుతూ ముందుకు వెళ్ళాలి. కానీ వాక్యము కాదని మనం ఏది సొంత ఆలోచనలతో సొంత ఉద్దేశములతో మనం చేసినను తర్వాత బాధపడేది మనమే. దేవునికి స్తోత్రం. కృష్ణందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభు మన కొరకు ఈ లోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగుదనికి పిలిచిన దేవుని యొక్క గుణాతిశయం బట్టి మనం నడుచుకోవాలని, ఆయన సేవలో యాజకత్వం పొందుకొని ప్రతి చోట మనం సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. దేవుని చిత్తాన్ని మన భక్తి ద్వారా నెరవేర్దాం. దేవుడు బాలుడు కాదు, యూదా గోత్రపు సింహై రాబోతున్నాడు. ఆ దినమందు మనం అందరం తప్పించుకునే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయండి గాక.